తర్వాత ఎస్ఏ వాసుదేవరావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి వికసిత భారత్ అనేటువంటి కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మన భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు మన 17వ తారీఖు నుంచి అంటే అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా చేయడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. అయితే ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటంటే వికసిత భారత్ కొనసాగాలి, మన భారతదేశం ప్రపంచ స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి అడుగు పెట్టాలి అంటే మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాలని చేపట్టడం అయితే జరిగింది. ఇది మనకి స్వతంత్రం అంటే మనకి 1947లో స్వతంత్రం వచ్చింది. నాటి నుంచి 2047 సంవత్సరం అంటే 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రవేశపెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా యువత ఏ విధంగా మన భారతదేశం యొక్క స్థాయిని విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి దానికోసం ఈ యొక్క సెమినార్స్ని, అదేవిధంగా ప్రజల్లో ఒక చైతన్య భావనని కల్పించేందుకు ఈ కార్యక్రమాలని పెట్టడం అనేది చాలా చాలా ఒక శుభసూచికగా భావించవచ్చు. అయితే ఏ దేశమైనా కానీ అభివృద్ధి చెందాలంటే ఎవరో ఒకరితో ప్రారంభమైనప్పటికీ కూడా అది అందరూ కూడా కలిస్తేనే ఆ యొక్క సమాజం అనేది ముందుకు వెళ్తుంది. మన భారతదేశం తాలూకా స్థాయి ఏంటంటే భౌగోళికంగా మన దేశానికి ఉన్నటువంటి అమెరికా ప్రపంచంలో ఏ దేశానికి లేదు. భౌగోళికంగా తూర్పున బంగాళాఖాతం, పడమట అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు. ఇది భౌగోళికంగా మనకి ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. అదేవిధంగా మన భారతదేశంలో భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భిన్న మతాలు అన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో అనేక వేద శాస్త్రాలు, అదేవిధంగా పురాణాలు, అదేవిధంగా అనేక గ్రంథాలని మన దేశమే పుట్టినిల్లుగా, ఎందుకంటే ప్రపంచానికి తలమానికగా మార్గదర్శకంగా భారతదేశం అనేటువంటి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశాన్నే సంస్కృతి సాంప్రదాయాలని పర్టికులర్గా ప్రతి ఒక్కరు కూడా పాటించడం అనేది ఒక గొప్ప శుభసూచకంగా చెప్పుకోవచ్చు. అయితే మన బాధ్యత, మన దేశానికి స్వాతంత్రాన్ని అందించినటువంటి ఎంతోమంది మహనీయులు వాళ్ళ యొక్క జీవితాలను కూడా త్యాగం చేసి మనకి గొప్ప స్వాతంత్రాన్ని అందించారు. అయితే అక్కడితో అయిపోయేదైతే కాదు, ఇంకా ఆ ఫలాల్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా మన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత మన అందరిలో ఉంది. ముఖ్యంగా యువతరం మరియు మహిళా లోకం అనేటువంటి చూసుకున్నట్టయితే మన భారతదేశంలో చాలా సంవత్సరాల నుంచి నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళని ఇంకా వంటింటికే పరిమితంగా చూసేటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో స్త్రీని పురుషులతో సమానంగా అన్ని రకాలైనటువంటి అంటే స్థాయిని కూడా కల్పించేటువంటి దిశగా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో మన భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాల్లో కూడా పాల్గొన్నటువంటి ఎంతోమంది వీర మహిళలు మనం చూసుకోవచ్చు. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఝాన్సీ లక్ష్మీబాయి గారు, తర్వాత అదేవిధంగా సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, తర్వాత విజయలక్ష్మి పండిట్, ఇంకా చూసుకున్నట్టయితే మనకి అనిబిసెంట్, ఇలాగా చూసుకున్నట్టయితే చాలామంది వీర వనితలు మన దేశం కోసం ఎంతో త్యాగం చేసి మనకి ఈ రకమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అందించి పెట్టారు. వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అయితే మన బాధ్యత ఏంటంటే యువతరం అంటే కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం చదువుకోవడం, ఏదో మన తాలూకా వృత్తిపరమైనటువంటి బాధ్యతలను చేపట్టడంతో సరిపోయేది కాదు. మన బాధ్యత మన దేశము అంటే మన కుటుంబం అనే భావన మనకు ఖచ్చితంగా రావాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు గతంలో 1997వ సంవత్సరంలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు, ఇండియా 2020 అని చెప్పి. అంటే భారతదేశం అనేది 2020వ సంవత్సరాలు కానీ ముందుగానే, కొన్ని సంవత్సరాల ముందుగానే ఒక ప్రణాళిక చేసుకుంటూ యువత అంతా కూడా మేల్కొనాలి అనేటువంటి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులు రావడం జరిగింది. సో తర్వాత మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. ఈ